టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాలు చేస్తూ వస్తున్న మంచి సినిమాలు, క్వాలిటీ కథలను ఆడియన్స్కు అందిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా కొన్నిసార్లు మాత్రం మంచి రిజల్ట్స్ అందుకుంటున్నాడు. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా హనుమాన్. యంగ్ స్టార్ తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మొదటి నుంచి చెబుతున్నట్టే సూపర్ సక్సెస్ను సాధించడంతో పాటు పెద్ద పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టేసింది. థియేటర్ల విషయంలో ఇబ్బందులు పడుతూ పెద్ద సినిమాల మధ్య నలిగిపోతూ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ కంటెంట్ ఉంటే కటౌట్లతో పని లేదు అని నిరూపించింది. కథలో పస ఉంటే పెద్ద సినిమాలు ఎన్ని ఎదురొచ్చినా తిరిగుండదని హనుమాన్ సినిమా నిరూపించింది. పాన్ ఇండియా మూవీగా దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది. దీంతో మూవీ లవర్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అదేంటంటే తన ఆఫీసుకు ఎవరో స్పెషల్ గెస్ట్ వచ్చారని పోస్ట్ పెట్టారు. ఆయన ఇంటికి ఆంజనేయుడు వచ్చాడు. అవును, ప్రశాంత్ వర్మ పెట్టిన పోస్ట్లో ఆయన ఆఫీస్ గోడపై ఒక కోతి ప్రశాంతంగా కూర్చుని ఉంది. ఇక ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్ర ఉన్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు టాలీవుడ్ నటుడు మాస్ మహారాజా రవితేజ డబ్బింగ్ చెప్పడంతో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన వారు కోతి పాత్ర బాగుందని, హీరోలాగానే కోటికి కూడా మాస్ ఎలివేషన్స్ ఉన్నాయని ప్రేక్షకులు చెప్తున్నారు. అయితే తాజాగా తన ఆఫీస్ పైకప్పు మీద ఎవరు వచ్చారో చూడండి అంటూ కోతి ఉన్న ఫోటోను ప్రశాంత్ వర్మ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు కోటి వచ్చాడు, కోటి అన్న మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హనుమాన్ సినిమాను ప్రైమ్ షోలో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె నిరంజన్ రెడ్డి తెరకెక్కించగా తమిళ్ బ్యూటీ అమృత అయ్యర్ తేజ్ సజ్జాకు జంటగా నటించి మెప్పించింది. వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. అయితే గతంలోనే తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో జాంబిరెడ్డి సినిమా వచ్చింది. ఆ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్లో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు ఈ కాంబినేషన్లో.